హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మార్నింగ్ నుంచి లైవ్ చూస్తున్న వాళ్ళకి, అలాగే చూసిన నాకు పెద్ద దండం. మామూలుగా లేదు, మెంటల్ వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి హెడేక్ కూడా వచ్చేసింది బాగా. అలవాటు అవ్వాలి కదా, రేపటి నుంచి మ్యూజిక్ స్టార్ట్ అయింది కాబట్టి. ఇంతకీ ఒక్కొక్కళ్ళు అంటే బాగా వాళ్ళంతా చూసావు కదా, ఎవరు నవ్విచ్చారు కొద్దో గొప్ప ఉన్న వాళ్ళల్లో? నవ్విచ్చారంటే నాకు నవ్వు అంటేనే గుర్తొచ్చేది శేఖర్ భాష గారు. ఆయన వేసే ఆ కుళ్ళు జోకులకి ఆ హౌస్ మేట్సే వద్దు ఆపేసే, ఇంకోటి చెప్పమాకని అంటున్నారు. నేను కూడా బామ్మ ఇప్పుడు ఏం జోకేస్తారా అని అనుకున్నాను. జోక్ ఏమన్నా? నేను వైజ్, నువ్వేమో సూపర్వైజ్ అని చెప్పేది అంట. సో మొత్తానికి పంచలతో ఆర్జే శేఖర్ భాష అల్లాడిస్తున్నాడు. ఇంకా అదే విధంగా నన్ను మోటివేట్ చేయండి, నేను ఉండలేకపోతా. బేబక్క దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా ఏంటిది పొద్దులేసి ఏదో ఒకటి చేస్తా ఉంటే ఏం చేయకుండా ఏంటిది ఇది నన్ను ఏదో ఒకటి మోటివేట్ చేయి అని చెప్పి అడుగుతున్నాను అనమాట. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు, నేనేం చేయాలంటే మోటివేట్ చేయాలి. మొత్తానికి శేఖర్ భాష చుట్టూ అంటే శేఖర్ భాష ఏం చేసినా కెమెరా మాత్రం శేఖర్ భాష చుట్టూ తిరిగిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక ముందు రోజుల్లో చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు, నో డౌట్. అందులో మంచి పంచెస్ వేస్తాడు, కుళ్ళు జోకులు వేస్తున్నాడు, కుళ్ళు జోకులు చంపేస్తున్నాడు అని చెప్పాలి. ఇష్యూని క్రియేట్ చేసుకోవాల సత్తా అయితే కనపడుతుంది ఆ అబ్బాయిలు. అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. అలాగే అలాగే ఏదో చెప్దాం. నిఖిల్ వద్దాం. నిఖిల్ పరిస్థితి ఎలా ఉంది? దాని ముందు క్యాప్షన్ చెప్తాను నిఖిల్ గురించి. నేనే రాజు నేనే మంత్రి. అలా నేనే రాజు నేనే మంత్రి అంటే అబ్బాయి ఒపీనియన్ చెప్తున్నాడు. ఓకే, వీళ్ళందరికీ ఆ ఒపీనియన్ నచ్చట్లేదు. ఇంకో విషయం ఏంటంటే అబ్బాయి తీసేసుకుంటున్నాడు ముందుగానే. ఇప్పుడే వచ్చింది అనమాట, జరుగుతుంది టాస్క్. ఇప్పుడే సంచాలకి ఎవరో డిసైడ్ అవ్వండి అని బిగ్ బాస్ మీరే డిసైడ్ అంటే అబ్బాయి డిసైడ్ అయ్యి నువ్వే ఉండదు. పక్కన 6 ఉన్నారు ఆడేవాళ్ళు, వాళ్ళు ఎవరిని అడగాల. పక్కన యష్మి ఉంటే చెప్పేసారు. నాకు అక్కడే అనిపించింది, అంటే డెసిషన్స్ ఒక నలుగురిని కూడా అడిగి తీసుకుందాము, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాము. కొంత లీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు జాగ్రత్తగా. గత సీజన్ లో చూస్తూ కొంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కెమెరాలకి అంటే కంటి కనపడాలని కాదు కానీ కొంత లీడ్ చేయాలి. అలానే ఎవరు లేరు ఇక్కడ, మన కెప్టెన్ లేరు, చీఫ్లే ఉన్నారు. సో మనం జాగ్రత్తగా ఉండాలి, మనం గెలుచుకోవాలి. ఇట్లాగా అందరినీ మనకి ఫస్ట్ లో రేవంత్ చేసేవాడు సార్ హడావడి, అంటే రేవంత్ టూ మచ్ హడావడి చేస్తాడు, వేరే విషయం అది. కానీ ఇక్కడ కొద్దిగా సెటిల్డ్ గా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. అనేది కూడా నీకు తెలుసు కదా, ఏ కెమెరా ఎక్కడ ఎడిట్ అయిపోయిద్దో, ఎక్కడ స్క్రీన్ కనపడిద్దో నీకు అవన్నీ తెలుసుకొని వచ్చావు కదా నువ్వు అందుకనే చేస్తావు కదా అని చెప్పేసింది. అప్పుడేమంటాడు, ఇప్పుడు జనాలకు తెలియజేయాలనుకుంటున్నావు, నువ్వు ఆ విషయం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు అందుకే చెప్తున్నావు అంటే నేను నిజమే చెప్తున్నా, నిజంగా నువ్వు అలా చేస్తున్నావు, నిజం చెప్తున్నా చెప్పేసింది అమ్మాయి. కానీ గట్టిగా వినపడే సౌండే, సాలిడ్ క్యారెక్టరే, తగ్గేదిలే అనమాట. ఇంకా మంచి డాన్స్ అన్ని కూడా బాగా వేస్తాడు. కానీ జాగ్రత్తగా ఆడాలి. అంటే కావాలని చేస్తున్నట్టుగా ఒపీనియన్ రాకూడదు ఆడియన్స్ కి. ఆ విషయంలో మాత్రం కొద్దిగా అలర్ట్ గా ఉండాలి. కానీ మధ్యాహ్నం దాకా జరిగిన దానికన్నా కూడా మధ్యాహ్నం తర్వాత జరిగిన దానికైనా సరే, ఏదేమైనా సరే తనకి ఎవరికైనా ఉంటది. తను ఒక బాగా బాడీ బిల్డర్ కావచ్చు, ఫిజికల్ బాగా స్ట్రాంగ్ ఉండొచ్చు, అన్ని విధాలుగా కూడా ఒక ఏదో అంటారు విన్నింగ్ అలా క్యాపబిలిటీ ఉన్నవాడే కాబట్టి స్క్రీన్ స్పేస్ కోసం మాత్రం బాగా ట్రై చేస్తున్నా అనిపించింది. అందుకే నేనే రాజు నేనే మంత్రి, కెప్టెన్ లేడు అక్కడ, చీఫ్ కూడా ఆల్మోస్ట్ అవుతాడేమో నాకు తెలిసి. ముందుగానే ఒక రింగ్ మాస్టర్ లా ట్రై చేస్తున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు క్యాప్టెన్స్ లేరు, ఇప్పుడు మనం ఆల్రెడీ సెకండ్ ప్రోమోలో చూసాము, క్యాప్టెన్స్ లేరు ఈసారి, కానీ చీఫ్స్ ఉన్నారు అని. ఆ గోల్డెన్ రూమ్ ఏదైతే ఉన్నదో 3 beds ది, అది చీఫ్స్ కి. అది యాక్చువల్ గా డబుల్ బెడ్స్ అన్ని ఉన్నాయి, కానీ మరి ఆ గోల్డెన్ రూమ్ లో ఇంకా ఎక్కువ మంది ఉంటారు, ముగ్గురునే ఎన్నుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ టాస్క్ అయితే జరుగుతుంది, యాజ్ యూజువల్ టాస్క్ మనకి చూపించడం లేదు. ఇంకా మనం ఇంకో వ్యక్తి మాట్లాడుకోవాలండి, నబీల్ అఫ్రీది. ఇతరులు నాకు కొద్దిగా సన్నీ క్యారెక్టర్ కనపడుతున్నాయి. పాపం రూమ్ లోకి వచ్చి అందరూ మాట్లాడుతున్నాడు, బిగ్ బాస్ తో మాట్లాడుతున్నాడు. సో కానీ మంచి ఫన్ ఉంది దానిలో. కానీ వెటకారము ఉంది, పంచెస్ ఉన్నాయి, తెలియకుండా డైలాగ్ కొడుతున్నాడు అనమాట. అంటే కౌంటర్ కి ఎన్కౌంటర్ ఇచ్చేస్తాడు. స్మార్ట్ గానే ఉన్నాడు ప్రెసెంట్ అయితే. కానీ కొద్దిగా నోటి దోలేమన్నా అంటే ఆ టైప్ ఏదైనా టక్కని టంగ్ స్లిప్ అయ్యే అలవాటు ఉంది అనుకుంటున్నాను నేను. అది కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే పర్లా. కొంత మిగతా సీజన్ లో చూసి కొద్దిగా ఫన్ క్రియేట్ చేయాలి, కొద్దిగా అంటే ఎవరితో అందరితో టక్కన మింగిల్ అవ్వకుండా కొద్దిగా దాన్ని ఏదో ప్లాన్డ్ గానే ఒక స్ట్రాటజీని ప్లే చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కానీ మంచి ఫన్ క్రియేటర్, నో డౌట్.
డైలాగులతో పంచెస్ తో వేసే టాలెంట్ ఉన్నాడు. ప్లాన్డ్ గా అయితే ఖచ్చితంగా ఉన్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి మాట కూడా నాకు ఇది నేను దాని గురించి సెర్చ్ చేస్తాను నైట్ రివ్యూలో దాకా. ఎందుకంటే ఇలా కూర్చొని ఒంటరిగా కూర్చొని మాట్లాడటం సన్నీ ఓకే, వాయిస్ కూడా ఎవరిదో ఎగ్జాక్ట్ మ్యాచ్ వాయిస్ అన్నమాట అది. అలా తనలో తను మాట్లాడుకోవడం, ఆ విషయాన్ని కూడా నేను ఇంకా కనిపెట్టలేదు. నెక్స్ట్ మిగతా వాళ్ళ గర్ల్స్ లో మనకి ప్రోమోల పరంగా చూస్తే, అంటే ఇక్కడ ఇంకా అవ్వలేదు కాబట్టి ప్రోమోల పరంగా చూస్తే అమ్మాయి సోనియా సింగ్ మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. సోనియా ఆకుల, ఆ అమ్మాయి వాయిస్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది. తన ఒపీనియన్ ని చాలా స్ట్రాంగ్ గా చెప్తూ ఉంది. అది మేబీ తన యాటిట్యూడ్ అయి ఉండొచ్చు. మేబీ షోకి జనాలు చూసుంటారు కాబట్టి మనం ఎక్కడ వాయిస్ ఓవర్ చేస్తే మనం కళ్ళల్లో కనపడతాం, మనకి స్క్రీన్ స్పేస్ వస్తుంది, మనం ప్రోమోలో ఉంటాము, ఎపిసోడ్ లో ఉంటాం అన్న ఒక థాట్ కావచ్చు. కానీ అది ఎంత అనుకూలం చేసినా కూడా మనిషికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ లో తన వాయిస్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. నాకు ఫీలింగ్ కలిగి, నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను, ఎవరితో తను గొడవ ఆడిందా అన్న విషయాన్ని మనకి లైవ్ లో చూపించలేదు. కానీ ఏదో గొడవ జరిగింది అన్నా కదా, మనకి ఈ ప్రోమోలో క్లియర్ అయిపోయింది బేబక్కతో జరిగిన గొడవ అన్నమాట. నాకు ఇక్కడ కూడా తను ఇప్పుడు గొడవలు జరిగిన ఈ పొద్దున్నీ జరిగిన దాంట్లో కూడా తను కేవలం స్క్రీన్ స్పేస్ కోసమే తన వాయిస్ రేస్ చేస్తున్నట్టు నాకు క్లియర్ గా అనిపించింది. ఎందుకంటే అక్కడ గొడవ జరిగే సిచ్యువేషన్ అయితే కాదు. మనకి పూర్తి తెలియదు కదా, అయిపోయింది అది, అంటే అయిపోయింది మధ్యాహ్నం చూపించారా? చూపించారు, కానీ ఆమె ఏం మాట్లాడారు బేబక్క అన్న విషయమే తెలియదు. కానీ మన ప్రోమోలో ఏంటంటే నేనేమన్నాను, అసలు నేనేం చేశాను అన్న ఇదిలోనే ఉన్నారు కాబట్టి. అంటే ఒకటి భాషతో పడింది, అక్కడ తిండి గురించి, అక్కడ ఏదేమైనా అలా ఒపీనియన్ ని షేర్ చేయడం అన్నది మంచి అలవాటు అండి. గుడ్ ఆర్ బ్యాడ్ అది కంపల్సరీ ఇష్యూని క్రియేట్ చేస్తుంది. అదొక డిబేట్ అవుతుంది. రైట్ ఆర్ రాంగ్ అనేది రివ్యూలోకి వెళ్ళిపోద్ది. సింపుల్, అది రాంగ్ చేసినా రైట్ చేసినా అది ముందు ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటాం. అది కన్ఫర్మ్ గా ఆ వ్యక్తికి చాలా ఎసెట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఒపీనియన్ ని స్ట్రాంగ్ గా చెప్పలేని వాళ్ళు బిగ్ బాస్ లో చాలా ఎక్కువ కాలం ఉండరు. అది గుడ్ ఆర్ బ్యాడ్ తను ఏమనుకుంటుంది, నచ్చితే నచ్చిందని చెప్పడం, నచ్చకపోతే నాకు నచ్చలేదు అన్న. మేబీ రాంగ్ అయి ఉండొచ్చు, కానీ రాంగ్ ఒపీనియన్ కూడా స్ట్రాంగ్ గా చెప్పేవాళ్ళు కావాలి. అందులో చాలా పర్ఫెక్ట్ వాయిసే. ఇక యష్మిత సేమ్ కేకలమా, యష్మిత గౌడ్. సో తన వాయిస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎక్కడా కూడా తన టాపిక్ వస్తే మాత్రం వదలతలేదు. ఎలా ఉందంటే కొద్దిగా ఎక్స్ప్రెసివ్ గా ఉన్నారు. అంటే మాట చెప్పడం, ఇప్పుడు అమ్మాయి ఇద్దరు తేడా చెప్తాను. ఒకటి సోనియాలో చాలా కూల్, కానీ చెప్పేటప్పుడు తన వాయిస్ చేస్తుంది, కానీ ఎక్స్ప్రెషన్స్ లో చాలా ఫెయిర్ గా ఉంటుంది. అంటే హావభావాలు గానీ, బాడీ యాటిట్యూడ్ లో మార్పులు అట్లా, కానీ వాయిస్ చాలా బేస్ గా చెప్తున్నారు. కానీ యష్మిలోకి వచ్చేసరికి అలా కాదు. వాయిస్ పిచ్ హైలో ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ కొంత హడావుడిగా ఉంటుంది. అది కొంత తనకి డ్రాబ్యాక్ ఏమో, అది బాగా ఇష్యూ క్రియేట్ చేస్తుంది, నో డౌట్. కానీ కొంత యాటిట్యూడ్, అది ఎలా ఉండాలంటే మనం మాట చెప్పాలి, కానీ మన యాటిట్యూడ్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. ఇది చాలా తెలివిగల లక్షణం. అక్కడ నాకు తెలిసి సోనియా అందులో చాలా మన ప్రోమోల ప్రకారంగా స్మార్ట్ గా చేస్తున్నారు. ఇక్కడ తన ఒపీనియన్ చెప్తుంది పాయింట్, కానీ కొద్దిగా యాటిట్యూడ్ పరంగా ఆ ఎక్స్ప్రెషన్స్ తగ్గించుకుంటే మనకి అలా బాగుంటదేమో అని ఫీలింగ్ కలిగింది నాకు. ఇక మిగతా వీళ్ళందరి పరిస్థితి ఉన్నానా లేనా అంటున్నా ఓమాదిత్య, ఇంకా ఆటే మొదలు పెట్టని మన నవీన్, అబ్బాయి పేరు పెళ్లి చూపులు అభయ్, హ్యాపీగా అందరితో నవ్వుతూ నవ్విస్తూ జోక్స్ వేసుకుంటూ ఒక గంట నిఖిల్ చూస్తున్న విష్ణుప్రియ, అలానే నైనిక అవకాశం దొరికినప్పుడు వాయిస్ పెంచుతూ నీట్ గా అప్పుడప్పుడు మణికంఠ పక్కన కూర్చుంటూ అటుపక్క అందరితో కూర్చుంటూ విషయాన్ని సేకరిస్తున్న మన నైనిక, అందరి దగ్గర విషయాన్ని గ్యాదర్ చేస్తున్నా. అలాగే చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్న సీత. సో స్మైల్ కనపడతలేదు ఫేస్ లో, ఉంటుందా? లేదు, తక్కువ. కానీ తను ఎక్కడ కూర్చున్నా కూడా ఆలోచిస్తుంది ఏంటి ఎట్లా అని. అలాగే మణికంఠతో ఎక్కువగా నా గురించి నువ్వు తెలుసుకోవాలి, ఎవరైనా అడిగిన క్వశ్చన్స్ కానీ, ఈసారి మనం ఎలాగైనా గెలవాలి, మనం బడ్డీస్ కాబట్టి అని చెప్పేసి వాళ్ళు. బేబక్క తన ఒరిజినాలిటీ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. అది కాదు, తన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ వదులుకోకూడదు. బేబక్క స్టేజ్ మీద ఎంత అల్లరి చేసిందో ఆ అల్లరిని వదలకుండానే ఆట ఆడాలి. కానీ బేబక్క నిశ్చితంగా పరిశీలిస్తూ తనలో ఉన్న ఎంటర్టైన్మెంట్ దూరం అవుతున్నారని ఒక ఫీలింగ్ కలిగింది. ఎంటర్టైన్మెంటే కాదు, అది యాక్చువల్ గా ఇప్పుడు మనము ఒక వాయిస్ స్ట్రాంగ్ గా చూపించాలి కదా, ఆ స్ట్రాంగ్ వాయిస్ కూడా కనపడట్లేదు యాక్చువల్ గా. అదే చెప్పాను నేను వీడియో ముందు, మనం
కొని తెచ్చుకో, ఒక యాటిట్యూడ్ తో మనం కెరీర్ పరంగా ఎక్స్ప్లోర్ అవ్వాలని ఒక యాటిట్యూడ్ తెచ్చుకుంటాం. అవును. మనకు ఒరిజినాలిటీ ఒకటి ఉంటుంది అనమాట. అవును. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అవును. ఎందుకంటే మనం ఏదైతే యాటిట్యూడ్ తో వీడియోలు చేస్తున్నామో ఆ యాటిట్యూడ్ Attitude అట్రాక్ట్ అయ్యారు ఆడియన్స్, వల్లే ఇక్కడికి ఫ్యాన్స్ వచ్చారు. అయ్యారు. మరి వాళ్ళకి డిసప్పాయింట్ చేయకూడదు. అలాగే మనలో ఉన్న ఒరిజినాలిటీని కూడా చూపిస్తూనే అది కూడా బ్యాలెన్స్ చేయాలి. అది లేకపోతే చాలా ప్రమాదం అన్నమాట. సో ఇక ఇంకో అతను ఎవరి పేరు, విష్ణువా, అర్జున అది ఎవరు మోడర్న్ గా ఉన్నాడు కదా ఒక అబ్బాయి, మణికంఠ, మణికంఠ నాగమణికంఠ, అతను ఓకే. పృథ్వీ పృథ్వీ అతని పరిస్థితి ఎలా ఉంది? ఆయన కూడా కొద్దిగా పొద్దున ఆ చర్చలు జరుగుతూనే ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు వాళ్ళని ఎంచుకుంటారు, అప్పుడు ఎంచుకున్న తర్వాత అది జరగకపోతే ఏంటి, ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఆ ఎంచుకున్న వాళ్ళని అడగాలా, లేకపోతే మమ్మల్ని మేము అడుక్కోవాలి? అలా కాదు. ఇప్పుడు మొత్తం ఒకేసారి ఎవరిని ఎంచుకోలేదు అనుకో మొత్తం పోతాయి. ఎవరో ఒకళ్ళు ఎంచుకుంటే వాళ్ళు కొద్దో గొప్ప మనకి సేవ్ చేస్తారు. ఏదో కొద్దో గొప్ప దొంగతనం చేసినా కానీ గ్రోసరీస్ వాటిలో కొద్దిగా ఇప్పుడు మొత్తం పోవడం కరెక్ట్ అంటావా, కొంచెం పోవడం కరెక్ట్ అంటావా అని నిఖిల్. అసలు ఈ గ్రోసరీ విషయాలు నాకు తెలిసి ఏ సీజన్ లో కూడా తీసుకునేటప్పుడు చేసుకునేటప్పుడు గొడవలు ఆడారనో గానీ ఇది ఇట్లా కాదు. వర్క్ ని డివైడ్ చేసుకోవడానికి, అంటే క్యాప్టెన్ లేరు, వర్క్ ని డివైడ్ చేసుకోవడానికి రచ్చ రంబోల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి కొద్దిగా టైం ఇప్పుడే కదా పాపం. వాళ్ళకేదో చాలా ఊహలతో వస్తారు, వీళ్ళు మొత్తం టోటల్ ప్యాటర్న్ మార్చేసి హడావుడి చేస్తున్నారు. మరి ఇప్పటిదాకా అలవాటు పడ్డ బీబీ సీజన్ ప్యాటర్న్ కి అలవాటు పడ్డారు వాళ్ళు కూడా, చూసి చూసి ఇలా ఉంటది అని. ఇప్పుడు మొత్తం విరుద్ధంగా జరుగుతున్నప్పుడు వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి ఒకటి 2 రోజులు జరిగిద్ది అన్నమాట. చూద్దాం మరి. ఈ ప్రస్తుతానికి ఉన్న వాళ్ళ యొక్క ఇది ఫీలింగ్ మీకేమనిపించింది? కొంత గందరగోళంగానే ఉంటూ ఉన్న చిన్నగా ట్రాక్ లో తీసుకురావడానికి బిగ్ బాస్ కొన్ని తిప్పలు పడాల్సిందే. ప్రేరణ అయితే ఇవాళ పొద్దు నుంచి కొంచెం సైలెంట్ గానే అనిపించింది. అంటే సైలెంట్ గా అంటే తన వర్క్ తను చేసుకుంటుంది. మధ్యలో మాట్లాడాల్సినప్పుడు అసలు ఏంటి మీరు ఎలా మాట్లాడుకుంటారు, నన్ను మాట్లాడిన నేను మాట్లాడుతున్నది వినాలి కదా కనీసం ఇలా కానీ ఇలా చెప్పిన తర్వాత అమ్మాయి పాయింట్ ఏదైతే ఉందో నాకు గుర్తులేదు, కానీ ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే ఈ అమ్మాయి చెప్పిన పాయింట్ కరెక్టే కదా అని అయితే అనిపించింది. చిల్ మోడ్ లో ఉంటుంది కానీ నవ్వుతుంది. చాలా తెలివిగల అమ్మాయి, చాలా స్మార్ట్ అమ్మాయి. ఎట్లా ఎక్కడ ఏం చేయాలో కూడా తెలిసిన అమ్మాయి. ఇంకా వీళ్ళు అసలు విషయాలు, అసలు సరైన ఫేస్ లో బయటపడతాయి అప్పుడు కానీ. బిగ్ బాస్ వీళ్ళందరూ నుంచి బయట తీసడం కొంత బిగ్ బాస్ కొంత ఈ వారం పాపం చచ్చిపోతాడు బిగ్ బాస్ కూడా. వాళ్ళకి నేర్పిస్తూనే, వాళ్ళకి షౌట్ చేస్తూనే, వాళ్ళని అందరిస్తూనే చాలా రకాలు తీసుకురావాలి. చూద్దాం మరి ఇంకా ముందు రోజులు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో. అలాగే నెక్స్ట్ రివ్యూలో మనం మాట్లాడుకుందాం దీని గురించి. ఆల్రెడీ లైవ్ లో టాస్క్ అనేది జరుగుతుంది. వాళ్ళ మొహాలు చూడలేక ఈ వీడియో చేసాం అనమాట. ఎందుకంటే టాస్క్ చూపించట్లేదు, పక్కన కూర్చున్న వాళ్ళ మొహాలు చూపిస్తున్నారు కాబట్టి వీడియో చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ముందు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడానికి అయితే ప్రయత్నించండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఆల్ అనే సింబల్ తో. అలా చేసుకుంటేనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అన్నది వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం మళ్ళీ. బాయ్.